నూతన సంవత్సరం పురస్కరించుకొని పలు ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. కొత్త ఏడాది కావడంతో విజయనగరం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకొని భక్తిలో మొక్కులు చెల్లిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో బారులు తీరుతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. ప్రధానంగా 2025 నుంచి 2026 సంవత్సరం రావడంతో ఇప్పటికే సెలబ్రేషన్ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే భక్తులు కూడా ఆలయాలకైతే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి భక్తులు విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఆలయాలకి అయితే భక్తులు క్యూ కడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి రింగ్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులైతే పూజలు చేసేందుకైతే దండిగా వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని భక్తులు ఎందుకు వస్తుంటారు, ప్రతి ఏటా వస్తుంటారు ఏంటనే అంశంపై మనతో ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ 2026 నూతన సంవత్సరంలో భక్తులు ఎక్కువ వస్తుంటారు. అసలు ఈ రోజు ఎక్కువ భక్తులు రావడానికి గల కారణాలు ఏంటి? అసలు వాళ్ళు ఏమి కోరికలు కోరుకుంటా అంటారు? జనరల్గా ఏంటి బాబు? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. చాలామంది భక్తులు ఈరోజు వచ్చి తమకు కోరికలు ఏవోనాయో చెప్పుకుంటే ఈ సంవత్సరం పొడుగునా వారికి జరిగే అన్ని శుభప్రయాణాలు జరుగుతాయని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఆ విధంగానే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అర్చనలు చేసి దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. ధనుర్మాసంలో వచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జరుగుతున్నది. ఈరోజు చాలా విశేషమైన పాసురం కూడా జరిగింది. అంబరమే తన్నీరే అంటారు. ఈరోజు ఎవరైతే ఈ వస్త్రదానం, నీటి అంటే నీరు, ఇటువంటి దానాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఉత్తమమైన లోకాలు కలుగుతాయని, ఇక జన్మని సమస్త సుఖాలు అనుభవించిన తర్వాత ఉత్తమ లోకాలు కలుగుతాయని ఒక శాస్త్రం. ఆ విధంగానే వస్తున్నారు భక్తులు. మనం మొదటి నుంచి ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి అలవాటు పడిపోయాము. కాకుండా ఉగాది మనకి ముఖ్యమైన సంవత్సరాది. ఆ రోజు నుంచే మన వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కానీ ఆ రోజు నుంచే మనం చేసుకోవడం చాలా సంప్రదాయం. భక్తులు అలవాటు పడ్డారు కాబట్టి తగ్గించుకొని వస్తున్నారు. దీన్ని కూడా తగ్గించుకొని ఉగాదికి ఎక్కువగా ప్రాచుర్యం ఇస్తారని మా అభిప్రాయం. అది జై గోవింద. మొత్తానికి ఏదైతే ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో పూర్తి స్థాయిలో భక్తులైతే ఆలయాలకైతే వస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే ఉగాది కంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అయితే భక్తులైతే తగ్గారని చెప్పాలి. ఎందుకంటే హిందువుల పండుగ ఎక్కువ ఏంటంటే ఉగాదికే ప్రయారిటీ ఇస్తారు. అయితే ప్రస్తుతం నూతన సంవత్సరం పురస్కరించుకొని మరోవైపు ధనుర్మాసం ఏదైతే ఉంది, ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో భక్తులైతే వస్తున్నారు. ఈ 2026 సంవత్సరము ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి జరగాలని కోరుకొని భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ ఆలయానికి అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HMTV, విజయనగరం.